దేశంలో ఐటీ బూమ్ మొదలైన తర్వాత ఇంజనీరింగ్ అర్థమే మారిపోయింది. ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులంతా ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ని వదిలేసి అందరూ సిఎస్ఈపై దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. సిఎస్ఈ లేదంటే ఐటీ, ప్రతి 100లో దగ్గర దగ్గర 80 మంది చాయిస్ ఇదే అవుతుంది. ఇది రాబోయే రోజుల్లో పెద్ద సంక్షోభానికి కూడా కారణమయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. అయినా సరే ఇప్పుడు డిమాండ్ ఉన్న సెక్టర్ల వైపే అటు విద్యార్థులు ఇటు పేరెంట్స్ ఫోకస్ పెడుతున్నారు. అందుకే అందరి దృష్టి సిఎస్ఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాలపైనే ఉంది. దీంతో కీలక కాలేజీలన్నింటిలో ఈ సీట్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతూ వస్తుంది. వాస్తవానికి ఈ ఏడాది తెలంగాణలో 10,000 సీట్లు పెరుగుతాయని, అది కూడా ముఖ్యంగా సిఎస్ఈ, ఐటీ సెగ్మెంట్లోనే ఉంటాయని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏకంగా 20,500 సీట్లు పెరగబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్ నుంచి ఇంకా తుది అనుమతులు రావాల్సి ఉంది. వాస్తవానికి ఎంసెట్ కౌన్సిలింగ్ 4 నుంచే ప్రారంభం కాబోతోంది. తొలుత సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు దరఖాస్తు, తర్వాత వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో తెలంగాణ సర్కార్ కూడా సాధ్యమైనంత వేగంగా పెరిగే సీట్ల విషయంలో అనుమతులు మంజూరు చేసే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కోర్ ఇంజనీరింగ్ అయిన ట్రిపుల్-ఈ, సివిల్, మెకానికల్ వంటి విభాగాల్లో సీట్లు కనీసం 50% కూడా భర్తీ కావటం లేదు. కాలేజీలన్నీ కూడా ఇప్పుడు డిమాండ్ ఉన్న సిఎస్ఈ, ఐటీ వంటి సబ్జెక్టులపైనే ఫోకస్ పెడుతూ ఆ విభాగాల్లోనే సీట్లు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. ఏఐసిటిఈ మంజూరు చేసిన అనుమతుల ప్రకారం చూస్తే తెలంగాణలో ఊహించిన దానికంటే సీట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పెరిగే సీట్లన్నీ అత్యధిక శాతం జేఎన్టీయూ పరిధిలోనే ఉండటం మరో విశేషం. ప్రైవేట్ కాలేజీలు కూడా డిమాండ్ ఉన్న సిఎస్ఈ, ఐటీ, ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ సీట్లకు భారీ మొత్తంలో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. ఇదంతా కూడా అనధికారికంగానే సాగుతుంది. ఒక మోస్తరు పేరున్న కాలేజీలో కూడా ఇప్పుడు సిఎస్ఈ సీట్ల కోసం దగ్గర దగ్గర 15 నుంచి 16 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఓవైపు తెలంగాణ సర్కార్ కోర్ ఇంజనీరింగ్పై ఫోకస్ పెట్టాలని ఇంజనీరింగ్ కాలేజీలను కోరుతుంటే, కాలేజీల యాజమాన్యాలు మాత్రం విద్యార్థులు చేరకపోతే తాము చేయగలిగేది ఏమీ లేదని చెప్తూ వస్తున్నాయి. అందుకే వీళ్ళు డిమాండ్ ఉన్న సబ్జెక్టులోనే సీట్లు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఈ దిశగా ప్రభుత్వాన్ని కూడా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కావాలంటే సిఎస్ఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి విభాగాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని ఎత్తేసినా పర్వాలేదని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వంపై పడే భారం తగ్గుతుంది. ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులు మాత్రమే ఫీజులు చెల్లించి తాము కోరుకున్న సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ చేయడానికి ఛాన్స్ దక్కించుకోగలుగుతారు. గత సంవత్సరంన్నర పైగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో మాంద్యం పరిస్థితులు నెలకొని ఉన్నా కూడా ఇప్పటికీ డిమాండ్ మాత్రం కోర్ ఇంజనీరింగ్పై కాకుండా అందరూ సిఎస్ఈ, ఐటీ, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి వాటిపైనే ఫోకస్ పెడుతున్నారు. అయితే ఎక్కువ మంది ధీమా ఏంటంటే ఈ మాంద్యం పరిస్థితులు ఎక్కువ కాలం ఉండమని, కొద్ది రోజుల్లోనే అంతా సర్దుకుంటుందని అంచనా వేసుకుంటున్నారు. అందరూ ఊహిస్తున్నట్లు అలా జరిగితే ఓకే, కానీ పరిస్థితి తలకిందులైతే మాత్రం చాలామంది తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే చెప్పాలి. చాలామంది నిపుణులు కోర్ ఇంజనీరింగ్లో ఫోకస్ పెట్టి కూడా మంచి వేతనాలు సాధించవచ్చని చెప్తున్నా వాళ్ళ మాటను పట్టించుకునే వాళ్ళు పెద్దగా లేరనే చెప్పాలి. విద్యార్థుల కంటే ముఖ్యంగా చాలా చోట్ల పేరెంట్సే విద్యార్థులను సిఎస్ఈ, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి విభాగాల వైపు డ్రైవ్ చేస్తున్నారని చెప్పొచ్చు. నిపుణులు చెప్తున్నట్లు కోర్ ఇంజనీరింగ్లో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయనే ధీమా వస్తే రాబోయే రోజుల్లో అయినా విద్యార్థుల వైపు ఖచ్చితంగా మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు ఈ సమస్య తప్పదని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీ.